ఏపీ శాసనసభ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 5 సంవత్సరాల్లో ఈ నెలలో ఏదో ఒక రోజు వస్తుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నెల 1వ తారీఖున జీతం అందించేలాగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. అట్లానే 1వ తారీఖునే ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులందరికీ కూడా బాసటగా నిలిచేందుకు పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఇవే కాకుండా అధ్యక్ష, ఈ 150 రోజుల్లోనే కేంద్రంతో మాకున్నటువంటి అనుబంధం వల్ల, ఈ ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందువల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో 15,000 కోట్ల రూపాయల్ని అమరావతికి గ్రాంట్ గా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇది అప్ప గ్రాంట్ అనేటువంటిది అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అధ్యక్ష. తొందరలోనే వీటన్నింటికీ కూడా ఇది గ్రాంట్ అప్ప అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ లేవనెత్తేటువంటి నాయకులకు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు పోలవరం అధ్యక్ష, 5 సంవత్సరాలు ఈ శాసనసభలో పోలవరం మీద గడువులు పెడుతూ సాగిపోయారు అధ్యక్ష. పోలవరంలో మాత్రం ఒక ఇటుకను కూడా పేర్చలేకపోయినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 12,500 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని సాధించుకున్నాం అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన, గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు తేడా అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఢిల్లీకి వెళ్లారు అనంటే మీరు మీ కేసుల కోసమో మీ అవసరాల కోసమే తప్ప ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అన్నటువంటిది ఈ 5 నెలలు జరిగినటువంటి పాలనలోనే కళ్ల ముందు కనపడతా ఉంది అధ్యక్ష. దీంతో పాటు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, కడప జిల్లాలోని కుప్పర్తి పారిశ్రామిక పార్కులకు 25,000 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వంతో మంజూరు చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. పారిశ్రామిక వేత్తల్ని ఈ రాష్ట్రం వైపు మళ్లించడానికి దేశ స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకారంతో ఇవాళ ఈ 2 దగ్గరల పాటు ఇంకా విశాఖపట్నం చెన్నై కారిడార్లోను మరో 5 కారిడార్లకు కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష. రైల్వే జోన్ మీద కూడా భూమి పూజకు త్వరలోనే ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. మరి ఇవి కాకుండా జాతీయ రహదారుల అధ్యక్ష, 55,000 కోట్ల విలువైన జాతీయ రహదారులని కేవలం 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కలిసి ప్రణాళికలు రచించారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి రోడ్డు గురించి ఆయన ఫైల్ తీసుకుని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రతి రోడ్డు మీద వాళ్ళకున్నటువంటి సమస్యల్ని తొలగించి ఈ వేగానికి కారణమయ్యారు అధ్యక్ష. తప్పకుండా దీంతో పాటు మరో 70,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులని అనుమతి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఒకవైపు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దుతూ అవగాహన చేసుకుంటూ మరోవైపు ఢిల్లీలో తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక్క నిమిషం నిద్రపోకుండా, ఒక నిమిషం వెనకున్నటువంటి వాళ్ళని నిద్రపోనీయకుండా పరుగులు పెట్టిస్తూ, యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ లక్ష్యాన్ని, ప్రజలు మన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మనం వమ్ము కానియకూడదు. ఎన్నో కష్టాలున్నాయని భయపడుతూ కూర్చుంటే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది. ఆ సమస్యకి ఎదురొడ్డి సమస్యని పరిష్కరించాలి అని మమ్మల్ని అందరినీ ధైర్యాన్ని నింపుతూ, స్ఫూర్తిని నింపుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరోవైపు గంజాయి రాష్ట్రంగా మారిపోయింది. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలలు ఈ రాష్ట్రంలో దొరికినటువంటి పరిస్థితులుంటే గంజాయి మీద ఉక్కు పాదంతో ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటు 2 పోలీస్ ట్రైనింగ్ కేంద్రాలను కూడా అదనంగా తీసుకురావడం జరుగుతోంది. మరి ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత పుస్తకాలని గత ప్రభుత్వం ఆపేస్తే తిరిగి వాటిని పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. పాత రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేయడం అధ్యక్ష. తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉంటే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. మనం ఇన్స్టాల్మెంట్లైనా విడుదల చేద్దాం, ఆ సర్టిఫికెట్లని పిల్లలకి వేయాలా చేయాలి అనేటువంటిది పదే ఆయన మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద కూడా ఇవాళ నిధులు విడుదల చేస్తూ మళ్ళీ పాత స్కీమ్ వైపు తీసుకెళ్లే రకంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆఖరికి డైట్ ఛార్జీలు అధ్యక్ష, 100 కోట్ల రూపాయల డైట్ ఛార్జీలు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటిది గత ప్రభుత్వం. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు
వీళ్ళు పిల్లల గురించి పిల్లల చదువుల గురించి మాట్లాడుతూ ఉంటే వినాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తూ రావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో మాట ప్రకారమే దాదాపు 6,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల కోసం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. మరి అర్చకుల జీతాన్ని 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. మరి కేంద్రంలో మనం ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందుకు గత బడ్జెట్లో రైల్వే బడ్జెట్లో దాదాపు 9,151 కోట్లతో భారీ కేటాయింపుల్ని ఈ రాష్ట్రంలో చేపట్టారు అధ్యక్ష. భవిష్యత్తులో మరెన్నో ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి అధ్యక్ష. కేంద్రం పన్నుల్లో మనకొచ్చేటువంటి వాటా డెవల్యూషన్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం మరో 5,776 కోట్లు అదనంగా వచ్చింది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. పూర్వోదయ అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకంలో ఆంధ్రప్రదేశ్ను కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. దాని మీద కేంద్రం ఇప్పటికీ విధి విధానాలన్నింటినీ కూడా రూపొందిస్తుంది. దాని ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లానే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి 2,547 కోట్ల రూపాయల అధ్యక్ష. 10 సంవత్సరాలుగా ఈ వివాదం నలుగుతూనే ఉంది. 2 రాష్ట్రాల మధ్య కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర జోక్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి సలహా మేరకు కేంద్రం ఆ బకాయిల్ని మనకు విడుదల చేసింది అధ్యక్ష. వాళ్ళు తెలంగాణ నుంచి బకాయిల్ని అడ్జస్ట్ చేసుకునే రకంగా చేశారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం చేసినటువంటి చర్య అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. ప్రతి ఢిల్లీ పర్యటన కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చే రకంగానే సాగుతుంది తప్ప వ్యక్తిగతంగా కేసుల కోసమో మరే కోసమో తిరిగినటువంటి గత ప్రభుత్వానికి రాష్ట్రం కోసం కళ్ళెదుట కనపడుతున్నటువంటి ప్రాజెక్టులతో వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు స్పష్టంగా తేడా కనపడుతోంది అధ్యక్ష. మరి మహిళా సంక్షేమం కోసం 5 లక్షల నుంచి డ్వాక్రా మహిళలకు ఏదైతే రుణాలను ఉందో 10 లక్షల రూపాయలకు పెంపడం జరిగింది అధ్యక్ష. మరి ఆరోగ్య రంగంలో అన్ని కేంద్రాల్లోని జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో సిటీ స్కాన్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి వైద్య శాఖ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి మహిళను కూడా ఈ క్యాన్సర్ ఎవరైతే అనుమానంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితులు ఉంటుందో వారందరినీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి అట్లనే నేతన్నలకు ఏదైతే హామీ ఇచ్చామో వాళ్ళకి ఆరోగ్య బీమా ఇస్తాము అనేటువంటిది దానికోసం కూడా 25 కోట్ల రూపాయలతో ఆరోగ్య బీమాకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి మైనారిటీల కోసం హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం 1,00,000 రూపాయలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి మరి ఇమాంలకు మౌజన్లకు 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. బీసీలకు రక్షణ చట్టాన్ని రూపొందించడంలో కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అన్నటువంటి విషయాన్ని అధ్యక్ష. మరి పంచాయతీరాజ్ శాఖ ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైపోయినటువంటి గ్రామీణ ప్రాంతాల్ని పునరుద్ధరించి చేయడం కోసం ఒకవైపు కేంద్రం నుంచి వచ్చినటువంటి విధులు దారి మళ్లించినటువంటి బకాయిలు దాని మీద ఇంకొంచెం బడ్జెట్లో డీటెయిల్స్కి వెళ్ళినప్పుడు చెప్తాం అధ్యక్ష. దాదాపు 5,000 కోట్ల రూపాయలు గ్రామీణ వ్యవస్థకు పోవాల్సిన వాటిని దారిని మళ్లిస్తే తిరిగి వాటన్నింటినీ కూడా చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని ఇప్పటికే దాదాపు 1,500 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా